హియరింగ్ తో వచ్చే హియరింగ్ కి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ తో వచ్చే హియరింగ్ కి డిఫరెన్స్ ఫస్ట్ లో ఎలా ఉండింది మీకు? ఫస్ట్ హియరింగ్ ఎయిడ్ తోని లైక్ మిషన్ తో వింటున్నట్టు అనిపించేది. మీలాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ లాస్ దేర్ హియరింగ్ సడన్ గా ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత హియరింగ్? ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు, నా పేరు మౌనికా. నేను బీటెక్ చదువుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి నా హియరింగ్ అనేది లో అవ్వడం జరిగింది. 15 years గా రెడ్యూస్ అవుతూనే వచ్చింది 2019 వరకు. బట్ 2019 లో ఒక రోజు పడుకొని లేచేదరికి మొత్తం డౌన్ అయిపోయింది. సో హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నా సరే నాకు ఏమీ అంతగా వినిపించేది కాదు. వినిపించేది బట్ మాటలు అర్థమయ్యేవి కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు జస్ట్ వాళ్ళ మౌత్ యొక్క సౌండ్, సరౌండింగ్స్ లో సౌండ్స్ అవే వినిపించేవి కానీ అర్థమయ్యేవి కాదు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్, ఎవరు మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అలా అర్థమయ్యేది కాదు. సో హియరింగ్ ఎయిడ్ కూడా మార్చారు అప్పుడు. చిన్నదాని నుంచి వేరేది ఎక్కువ పవర్ ఉన్నది పెట్టారు. బట్ అది పెట్టినా కానీ నాకు అంతగా యూజ్ అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ తర్వాత ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను. బట్ అప్పుడు ఏంటంటే హియరింగ్ ఎయిడ్ ఒక్కటే ఉంది నాకు. సో అప్పుడు నాకు హియరింగ్ ఎయిడ్ లో మంచిగా క్లియర్ గా వినిపించేది కాదు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు నాకు సబ్జెక్ట్ వచ్చినా సరే చెప్పేదాన్ని కాదు. ఓకే, వాళ్ళు కరెక్ట్ గా విన్నానా లేదా అని డౌట్ తోని. Now this cochlear implant has given you confidence. సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత 4 weeks తర్వాత స్విచ్ ఆన్ అవ్వదు. స్విచ్ ఆన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మీకు నార్మల్ స్పీచ్ మన మాదిరిగా వచ్చేసింది? నాకు 10 to 15 days వరకు అసలు సౌండ్స్ వినిపించేవి. బట్ I can't differentiate between the sounds. ఫస్ట్ ఒక 10-15. దాని తర్వాత సార్ నాకు థెరపీ ఇచ్చే సార్ కొంచెం చేంజ్ చేస్తూ వెళ్ళారు. చేంజ్ చేస్తూ వెళ్ళేసరికి నాకు కొంచెం ఒక 1 month లో స్పీచ్ అనేది కొంచెం క్లియర్ గా వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కొంచెం బాగా అర్థం అవుతున్నట్టు. 1 month డ్యూరేషన్. 1 month. ఎక్సలెంట్. దాని తర్వాత కొంచెం సార్ సౌండ్స్ అవన్నీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళేసరికి ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తున్నారు. కంప్లీట్ గా వచ్చేసింది. సో ఈ కంప్లీట్ స్పీచ్ మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 months లో మీరు యూ గాట్ ఇట్ ఫుల్లీ అటైన్? అంటే కంప్లీట్ 1 month లోనే వచ్చేసింది. బట్ సౌండ్ రేంజ్ ఫస్ట్ 1 month లో చిన్నగా వినిపించేది. లైక్ ఇప్పుడు తను కొంచెం డిస్టెన్స్ లో నుంచి మాట్లాడుతుంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా సరే నాకు అర్థమవుతుంది. అంటే ఆ సౌండ్ అనేది రేంజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. డైనమిక్ రేంజ్ ఆఫ్ హియరింగ్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. ఒకవేళ మీలాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ లాస్ దేర్ హియరింగ్ సడన్ గా, ఇలాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తారా సర్జరీ? Yes, if they have no use of hearing aid like me, like నేను ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాను బట్ నాకు చేయడానికి నాకు ఈజీ లేదు. సో అలాంటి వాళ్ళకి ఇంప్లాంట్ అనేది చాలా అవసరం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడటానికి బయటకు వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసినా సరే వాళ్ళ ఆక్యుపేషన్ ని బట్టి, ఏ ఆక్యుపేషన్ అయినా సరే వీ షుడ్ కమ్యూనికేట్ విత్ అదర్స్. డెఫినెట్లీ. సో అలా కమ్యూనికేట్ చేయడానికి కొంచెం మందికి హియరింగ్ ఎయిడ్ యూజ్ ఉంటుంది. బట్ నాకేంటంటే హియరింగ్ ఎయిడ్ అనేది యూజ్ లేదు. కమ్యూనికేట్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. లైక్ 30% యూజ్ ఉంది అంటే లైక్ 70% అసలు నాకు యూజ్ లేదు హియరింగ్ ఎయిడ్ అనేది. సో ఇప్పుడు నాకు ఇంప్లాంట్ అయిన దగ్గర నుంచి ఐ కెన్ కమ్యూనికేట్ వెల్. సో నాలాగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు వేరే వర్క్ కి వెళ్ళాలన్నా వాళ్ళ ఆక్యుపేషన్ ని బట్టి ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ టు గెట్ సర్జరీ, ఇంప్లాంట్ సర్జరీ. హియరింగ్ తో వచ్చే హియరింగ్ కి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ తో వచ్చే హియరింగ్ కి డిఫరెన్స్ ఫస్ట్ లో ఎలా ఉండింది మీకు?
ఫస్ట్ హియరింగ్ ఎయిడ్ తోని లైక్ మిషన్ తో వింటున్నట్టు అనిపించేది. లైక్ వాళ్ళ వాయిస్ వినిపించేది కాదు, మిషన్ లో వింటున్నట్టు అనిపించేది. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ వాయిస్ తో పాటు వాళ్ళు చెప్పే వర్డ్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ముందు హియరింగ్ ఎయిడ్ ఏంటంటే లైక్ రోబోట్ మాట్లాడుతున్నట్టు, లైక్ వేరే ఇప్పుడు సౌండ్ వాయిసెస్ డిఫరెన్స్ తెలియదు నాకు. మీరు మాట్లాడుతున్న డిఫరెన్స్ తెలీదు, మా మదర్ మాట్లాడుతున్న డిఫరెన్స్ కూడా తెలీదు. జస్ట్ ఒకే సౌండ్ వచ్చేది, ఒకే వాయిస్ తో మాట్లాడుతున్నట్టు. లైక్ ఇప్పుడు ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత I can hear the difference between both of your voices. ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా అప్రిషియేట్ చేయగలుగుతున్నారు మీరు? మ్యూజిక్ బాగా వినిపిస్తుంది. వినడం అనేది కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంది. తెలుగు సాంగ్స్ అయితే చాలా బాగుంది. అసలు బీటీ కనెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వింటున్నాను. ఇప్పుడు ఎప్పుడన్నా బయట వచ్చినప్పుడు అన్నా బస్ లో కూర్చొని అలా వింటూ వస్తాను నేను. మ్యాపింగ్ ఎంత ఫ్రీక్వెంట్ గా జరిగింది? ఫస్ట్ ఒక 3 months వరకు? 2 months ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 months లో 15 days కి అలా రమ్మన్నారు. 15 days to 15 days తర్వాత 1 month కి ఒకసారి రమ్మన్నారు. 1 month. ఇప్పుడు కూడా 1 month కి ఒకసారి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత హియరింగ్? ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు సైడ్ బై సైడ్ లైక్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే బాగా అర్థమవుతుంది. బికాస్ నాకు ఇప్పుడు ఒక ఇయర్ తోనే ఇంప్లాంట్ ఉంది, సెకండ్ ఇయర్ ఇంప్లాంట్ లేదు, అండ్ హియరింగ్ ఎయిడ్ వాడట్లేదు ఇప్పుడు సెకండ్ ఇయర్ కి కూడా. సో ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ఓన్లీ 1 year. సో ఒక ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. But if I go to outside or in a group setting, I find it somewhat difficult to understand it because I have only 1 year hearing. So I'm planning to get the second one too in a few days. Excellent.